నమస్తే సిఎన్ఈ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. జూన్ 1న కాకినాడ జిల్లా పర్యటనకు సీఎం చంద్రబాబు. ఏర్పాట్లపై అధికారులకు కీలక సూచనలు చేసిన జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్. సర్పవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంటి దొంగతనాలకు పాల్పడిన దొంగ అరెస్ట్. 32 లక్షల విలువైన చోరీ సొత్తు స్వాధీనం. కాకినాడ జిల్లాలో హాట్ టాపిక్ గా మారిన ప్రైవేట్ పాఠశాలల విద్యార్థుల డేటా వ్యవహారం. విద్యార్థుల వివరాలను తొలగించడం, మార్పులు చేయడంపై ప్రైవేట్ విద్యా సంస్థల సంఘాల తీవ్ర ఆగ్రహం. జ్యేష్ఠశుద్ధ త్రయోదశి శుక్రవారం సందర్భంగా తాటిపత్తి శ్రీ అపర్ణాదేవి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆలయ ప్రధాన అర్చకులు. రాష్ట్ర ముఖ్యమంత్రి జూన్ 1న కాకినాడ జిల్లా పర్యటన నేపథ్యంలో అధికారులు అప్రమత్తయ్యారు. తూని మండలం చామవరం గ్రామంలో నిర్వహించనున్న ప్రజావేదిక, పెన్షన్ పంపిణీ, పార్టీ క్యాడర్ను సమావేశ కార్యక్రమాలకు అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ ఆదేశించారు. పర్యటన ఏర్పాట్లపై కలెక్టరేట్ లో సమన్వయ సమావేశం నిర్వహించి అధికారులకు కీలక సూచనలు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జూన్ 1న కాకినాడ జిల్లా తూని మండలం చామవరం గ్రామంలో పర్యటించనున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేపడుతుంది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ శుక్రవారం కలెక్టరేట్ కోర్టు హాల్లో వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి ఉదయం హెలికాప్టర్ ద్వారా చామవరం చేరుకుని ప్రజావేదిక కార్యక్రమం, పెన్షన్ల పంపిణీ, లబ్ధిదారులతో ముఖాముఖి, పార్టీ కేడర్ సమావేశంలో పాల్గొంటారని కలెక్టర్ తెలిపారు. పర్యటనలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. హెలిప్యాడ్, సభావేదికలు, రోడ్డు మరమ్మతులు, భద్రతా ఏర్పాట్లు, వైద్య శిబిరాలు, త్రాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్య ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. కావాల్సిన వెహికల్ ఇప్పుడు కట్టాం. దానికి రిక్వెజిషన్ ఇచ్చేస్తే DTC has to organize. సో అది ఒకసారి వర్కౌట్ చేసుకుని ఇక్కడ క్రిస్ క్రాస్ లేకుండా స్టేట్కి రావడం, మళ్ళీ కనుక బస్సుకి వెళ్ళడం, బస్సు నుంచి విలేజ్ బ్యాక్ టు పార్టీ క్యాడర్ మీటింగ్, ఎక్కడ దట్ నాట్ బి క్రిస్ క్రాస్. వచ్చే పరిస్థితిలో ట్రాఫిక్ ఆపేసి స్మూత్ గా వెళ్ళేటట్టు అక్కడ వచ్చే రైల్వే ట్రాక్ ఉంది, అక్కడ టౌన్ పక్కనే ఉంది, చాలా మంది జనాలు వస్తారు. బట్ ఐ హావ్ బీన్ క్లియర్లీ టోల్డ్ ఇట్ షుడ్ బి ఓన్లీ ద విలేజ్ పీపుల్ చెప్పడం జరిగింది. సో లెట్ us restrict to that. అండ్ దీనికి సంబంధించి ఇంకొకసారి కూడా నేను కన్ఫర్మ్ చేసుకుని మీకు క్లారిటీ ద స్టేజ్, అదేవిధంగా యువర్ బ్యారికేడింగ్ wherever is required. బ్యారికేడింగ్ మొత్తం బ్యారికేడ్ చేసి పెట్టకూడదు, బ్లైండ్స్ ఎక్కడ పెట్టకూడదు. మీ స్ట్రెచ్ ఏదైతే ఉందో అది పాట్ హోల్స్ లేకుండా చేయడం. అండ్ హెలిప్యాడ్ డైమెన్షన్స్ కొత్త సర్క్యులర్ వచ్చింది, దాని పరంగా మీరు ముందుగా మనం కంప్లీట్ చేసుకోవాలి. సో దట్ ఈస్ ఫర్ R&D. పంచాయత్ రాజ్, యువర్ రోడ్స్, యూ హావ్ టు టేక్ కేర్ ఆఫ్ ద రోడ్స్ బోత్. ఎక్కడ సున్నం వేయవద్దు, డోంట్ నో వైట్ లైన్స్, కీప్ దట్ ఇన్ మైండ్. అండ్ కార్పెట్ కూడా ఎక్కడ వేయక్కర్లేదు, వేయకూడదు. వెండర్ దే నో వేర్ టు put because they have done previous programs. So ekkada one single shawl is allowed, even a flower is not allowed. Oka precautions need to be taken, you need to take care. And within the hangar, both party care meeting and this thing, extinguishers, your men also should be positioned around so that they can immediately respond. And also fire tender near the helipad. అండ్ PA సిస్టమ్ కంప్లీట్ గా చెక్ చేసుకోవాలి. అదేవిధంగా మీకు యువర్ ఫోటోగ్రాఫర్స్ క్లియర్ డైరెక్షన్ ఎంతమంది ఇవ్వాలి అని కూడా డైరెక్షన్ ఇచ్చారు. 35 బోత్ పుట్ టుగెదర్, లెట్స్ స్టిక్ టు దట్ నంబర్. అండ్ ట్రాన్స్పోర్టేషన్ రిఫ్రెష్మెంట్స్ కూడా యూ హ్యావ్ టు కీప్ అన్ ఐ ఆన్ ఇట్ అండ్ టేక్ కేర్.
కాకినాడ రూరల్ మండలం సర్పవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో జరిగిన 6 పగలు ఇంటి నేరాలను ఛేదించి ఒక ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగిందని కాకినాడ డీఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్ తెలిపారు. సర్పవరం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ కేసు వివరాలను వెల్లడించారు. మొత్తం 32 లక్షల రూపాయల విలువైన 225 గ్రాముల బంగారం మరియు దొంగతనానికి ఉపయోగించిన ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. ముద్దాయి పగటి సమయంలో తాళాలు వేసి ఉన్న ఇళ్లను గుర్తించి తాళాలు పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించి దొంగతనాలకు పాల్పడేవాడన్నారు. సదరు నేరస్తుని పట్టుకుని రికవరీ చేయడంలో ప్రత్యేక దృష్టి చేసిన కాకినాడ సర్పవరం సీఐ సిహెచ్ ప్రకాష్, సర్పవరం ఎస్ఐ ఎం యేసుబాబు, క్రైమ్ ఎస్ఐ బి వెంకటేశ్వర్లను క్రైమ్ సిబ్బందిని మరియు సర్పవరం పిఎస్ సిబ్బందిని డీఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. చాలా మంచి రికవరీ చేశారు. అది కేసెస్లో టోటల్ 6 కేసెస్ డిటెక్ట్ అయ్యిందండి. 2024 నుంచి 1, 2025 నుంచి 2 అండ్ 2026 నుంచి 3. సో మంచి రికవరీ దే హ్యావ్ డన్. ది డీటెయిల్స్ ఆఫ్ అక్యూజ్ చెప్తే ములపర్తి దుర్గా ప్రసాద్ అలియాస్ నాని. సో ఎలా డిటెక్ట్ చేశారంటే ది డీటెయిల్స్ ఆఫ్ దిస్ హౌస్ బల్గర్ హౌస్ లాక్ ఎక్కడెక్కడైతే అక్కడ చూసి హీ వాజ్ సో ఇది అప్డేట్ పబ్లిక్ అంటే దేర్ ఆర్ 2-3 థింగ్స్ ఎస్పెషల్లీ సమ్మర్ టైంలో మనకి చాలా వెకేషన్స్ ఉన్నాయి. వెకేషన్స్ టైంలో వీ గో అవుట్ సైడ్ బై వాకింగ్ అవర్ హౌసెస్ ఫర్ 6-7 డేస్ వెకేషన్స్ అలాగే వెళ్తారు. ఆ టైంకి చాలామంది విజిలెంట్ డే ఆఫెండర్స్ ఎక్కడెక్కడైతే సీ దట్ దే టేక్ ఆపర్చునిటీ ఉంటారు. సో యూ షుడ్ నాట్ బి లైక్ దట్. లాస్ట్ టైం కూడా నేను చెప్పాను, ఎనీ టైమ్ యూఆర్ గోయింగ్ అవుట్ సైడ్ మన పోలీస్ దగ్గర ఒక మంచి ఇన్స్ట్రుమెంట్ హెచ్ఎంఎస్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అది కూడా యూటిలైజ్ చేయండి. తర్వాత ఒక ఇది కాకినాడ అంటే చాలా పెద్ద సబ్ డివిజన్. ఇట్ హ్యాస్ ఎ హ్యూజ్ ఏరియా టు కవర్. మనకి నైట్కి ఓన్లీ హార్డ్లీ వీ విల్ హ్యావ్ 19-20 బీట్స్. సో ఇది ఫిజికలీ ఇంపాసిబుల్ టు కవర్ ఆల్ ద ఏరియా. సో ఏ ఏరియాలో ఎక్కువ అయితే అదే ఏరియాలో వీఆర్ పుట్టింగ్ ఫోకస్. చాలా డిక్రీజ్ అయింది ఇప్పుడు లాస్ట్ ఇయర్. ఇఫ్ ఈ కంపారిజన్ చేస్తే చాలా డిక్రీజ్ అయింది ఇప్పుడు ఈసారికి. మనకి చాలా వీ హ్యావ్ యూజింగ్ డ్రోన్, తర్వాత ఇది మన సిడిఆర్ టవర్ డంప్ అన్నీ కూడా వీఆర్ యూటిలైజింగ్. దానివల్ల ఇది రిడ్యూస్ అయింది. ఇంకా వీఆర్ ట్రైంగ్ టు డూ సంథింగ్ ఎనీ అదర్ థింగ్స్. ఇప్పుడు పట్టుకున్నారు కదా ముందు కేసెస్ ఉన్నాయి ఆల్రెడీ. ఇది వాళ్ళ కేసెస్లో ఎక్కడ ఉన్నది కేసెస్ ఫస్ట్ టైం కానీ రికార్డ్స్ ప్రజెంట్ ఎక్కడ సార్ అయినా ఇక్కడ మన 2000 రేచల్రపేట డేటా. దట్స్ ఇట్. ఇంకా ఈ ఎవరైతే నష్టపోయారో దొంగతనాలు ఎలా మళ్ళీ రికవరీ కోర్టు ద్వారా రికవరీ పంపిస్తారు. వీళ్ళు కోర్ట్ ద్వారా వీళ్ళు హ్యాండ్ ఇట్ ఓవర్. వన్స్ ఇది కేసెస్ ఫైల్ అయిన మొత్తం ప్రాపర్టీ రికార్డ్స్ అండ్ రికార్డ్ ఫైల్ అయిన తర్వాత వీళ్ళు హ్యాండ్ ఇట్ ఓవర్ బై కోర్ట్ ఆల్సో. కోర్ట్కి దే విల్ సెండ్ రిక్విజిషన్. ఇట్ ఈస్ అ స్మూత్ ప్రాసెస్. వీల్ హ్యాండ్ ఇట్ ఓవర్. ఇంకా 50లో లాట్ ఆఫ్ పర్సన్స్ విల్ గో ఆన్ బందోబస్త్. ఆ టైంకి కొంచెం ఇది రిడ్యూస్ అవుతుంది. అవుట్ ఆఫ్ 50, 18-20 ఆర్ యాక్టివ్ బిట్స్. సో దే విల్ గో దేర్. కేరళ మాజీ ముఖ్యమంత్రి సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులు పినరయి విజయన్ ఇంటిపై కేంద్ర ప్రభుత్వం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ దాడులకు నిరసనగా సిపిఎం కాకినాడ రూరల్ మండల కమిటీ ఆధ్వర్యంలో ఇంద్రపాలెం మార్కెట్ సెంటర్ భగత్ సింగ్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం కాకినాడ రూరల్ మండల కన్వీనర్ తిరుమల శెట్టి నాగేశ్వరరావు, గ్రామ కార్యదర్శి చిట్టూరి విజయ్ కుమార్ మాట్లాడుతూ కేరళ రాష్ట్రంలో 10 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రి రాష్ట్ర అభివృద్ధి బాటలో నడిపిన పినరయి విజయన్ ఇంటిపై ఈడీ దాడులు చేయడం దారుణమన్నారు. కేరళలో ఎప్పుడైతే కమ్యూనిస్టు ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మోడీ ప్రభుత్వం అట్లాగే బీజేపీ రెచ్చిపోయి కేరళ మీద కక్ష సాధించాలని చెప్పి కేరళ మీద కక్ష కట్టి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి రాష్ట్రాన్ని అంచెలంచెలుగా అభివృద్ధి చేసినటువంటి పినరయి విజయన్ని అణగదొక్కాలి, అతని యొక్క పేరు ప్రతిష్టలు దెబ్బతీయాలి అనే ఉద్దేశంతో బీజేపీ అట్లాగే కేరళలో ఉన్నటువంటి కాంగ్రెస్ రెండూ కూడా దొందే ఒకటి ఏకమయ్యి ఈరోజు పినరయి విజయన్ యొక్క నీతివంతమైనటువంటి రాజకీయాలు చేసినటువంటి పినరయి విజయన్ని ఏదో ఒక విధంగా అతని యొక్క పరపతి తగ్గించాలనే ఉద్దేశంతో బీజేపీ
ఆ పినరయి విజయన్ ఇంటిపై 4 రోజులుగా ఈడీ దాడులు చేస్తుంది. ఈడీనే కాదు, కేంద్ర ప్రభుత్వం మోడీ వచ్చిన తర్వాత గత 12 సంవత్సరాల్లో ఈడీ ఏంటి, సిబిఐ ఏంటి, సుప్రీంకోర్టు ఏంటి, న్యాయ వ్యవస్థ ఏంటి, ప్రతి ఒక్కరిని కూడా తన గుప్పిట్లో పెట్టుకొని ఏదైతే కేంద్రంలో కానీ దేశంలో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ బీజేపీ మినహా రెండో పార్టీ ఉండకూడదు, రెండో ప్రభుత్వం ఉండకూడదు అనేటువంటి సంకల్పంతో వీళ్ళందరినీ కూడా గుప్పిట్లో పెట్టుకొని వాళ్ళందరినీ ఉపయోగించి ప్రతిపక్షాలని గొంతు నొక్కేయడానికి ఈడీ దాడులు, సిబిఐ దాడులు, అట్లాగే అనేకమైనటువంటి కేసులు పెట్టి ప్రతిపక్షాలని అట్లాగే ముఖ్యంగా కమ్యూనిస్టుల్ని అణగదొక్కాలనే ఉద్దేశంతో బీజేపీ ప్రయత్నం చేస్తుంది. దానిలో భాగంగానే ఈరోజు పినరయి విజయన్ మాజీ ముఖ్యమంత్రి, కేరళ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి అట్లాగే సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యుడైనటువంటి పినరయి విజయన్ ఇంటి మీద ఈడీ దాడులు చేయటం, అది మాజీ ముఖ్యమంత్రి కామ్రేడ్ పినరయి విజయన్పై కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు కలిపి ఈడీ దాడులు నిర్వహించారు. ఇది చాలా అన్యాయమైనటువంటి విషయం. ఈరోజు దేశంలో ప్రజాస్వామ్యం లేకుండా ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి పార్టీ యొక్క వైభవాన్ని కూడా తగ్గించేదాని కోసం ఈరోజు కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. దానికి కేరళ రాష్ట్రంలో నూతనంగా ఎన్నికైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పూర్తిగా సహకరిస్తుంది. ఆ రకంగా పినరయి విజయన్ ఇంటి మీద ఈడీ దాడులు చేసేదానికి, ఆయన్ని అబాసుపాలు చేసేదానికి, సిపిఎం పార్టీని అబాసుపాలు చేసేదానికి కేరళ రాష్ట్రంలోనూ అట్లాగే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తుంది. వీటిని ప్రజలంతా చాలా విశ్లేషణాత్మకంగా గమనిస్తున్నారు. దీని యొక్క మర్మాన్ని గ్రహిస్తున్నారు. గ్రహించి ఈరోజు దేశవ్యాప్తంగా పినరయి విజయన్ మీద జరిగినటువంటి ఈడీ దాడుల నిరసనగా సిపిఎం పార్టీయే కాకుండా అనేక ప్రజాస్వామ్య శక్తులు కూడా తప్పు అని చెప్పి ఖండిస్తున్న పరిస్థితి ఉంది. కాకినాడ నగరంలో, కాకినాడ రూరల్లో ఉండేటువంటి ప్రజానికం కూడా కమ్యూనిస్టుల మీద చేస్తున్నటువంటి ప్రభుత్వ వైఖరిని, తప్పుడు ప్రచారాలని ఖండించాలని చెప్పి సిపిఎం పార్టీ ఈరోజు కాకినాడ రూరల్ అర్బన్ లో ప్రజానికానికి సిపిఎం పార్టీ విజ్ఞప్తి చేస్తుంది. దాంట్లో భాగంగా ఇంద్రపాలెం ధరలు పెరిగి, కనీస వేతనాలు లేక, అనేక ఉప్పు పప్పు ధరలు పెరిగి ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఈ యొక్క ఇబ్బందుల నుంచి ప్రజల్ని దారి మళ్లించడం కోసం, వాటికి వ్యతిరేకంగా మాట్లాడకుండా ఉండడం కోసం, వాటికి వ్యతిరేకంగా పోరాటాలు ప్రజల నుంచి రాకుండా ఉండడం కోసం ఈరోజు దారి మళ్లించేటువంటి అనేక చర్యలు కేంద్ర ప్రభుత్వం అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యవహరిస్తున్నాయి. అసలు విషయాలు పక్కకు పోతున్నాయి. ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు డేటా వ్యవహారం ఇప్పుడు కాకినాడ జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. UDIS ఈ పోర్టల్లో నమోదైన విద్యార్థుల వివరాలను పాఠశాల యాజమాన్యాలకు తెలియకుండా తొలగించడం, మార్పులు చేయడంపై ప్రైవేటు విద్యా సంస్థల సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇది సహజ న్యాయ సూత్రాలకు, కోర్టు ఆదేశాలకు విరుద్ధమని ఆరోపిస్తున్న యునైటెడ్ ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫెడరేషన్ ప్రతినిధులు జిల్లా విద్యాశాఖ అధికారిని కలిసి తమ ఆందోళన వ్యక్తం చేశారు. అవసరమైతే రాష్ట్ర స్థాయిలో ఉద్యమిస్తామని కూడా హెచ్చరించారు. UDIS ఈ పోర్టల్లో నమోదైన విద్యార్థుల డేటాతో సంబంధిత పాఠశాల యాజమాన్యాలకు సమాచారం ఇవ్వకుండా మార్పులు చేయడం, విద్యార్థుల వివరాలను తొలగించడం వంటి చర్యలను యునైటెడ్ ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫెడరేషన్ తీవ్రంగా ఖండించింది. ఈ అంశంపై UPEIF వ్యవస్థాపకులు, న్యాయ సలహాదారు మతుకుమిల్లి శ్రీవిజయ్తో పాటు అసోసియేషన్ ప్రతినిధులు, కాకినాడ జిల్లా విద్యాశాఖ అధికారి పిల్లి రమేష్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు. పాఠశాల డేటాతో జరుగుతున్న మార్పుల వల్ల విద్యాసంస్థలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని వారు వివరించారు. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన సంఘ నాయకులు 2021లో కోర్టు ఇచ్చిన స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ విద్యాశాఖ అధికారులు వాటిని పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. విద్యార్థుల డేటా అనేది కేవలం సంఖ్యల కురుపు కాదని, అది ఆయా పాఠశాలల పరిపాలన, గుర్తింపు, ప్రభుత్వ అనుమతులు, గణాంకాలు, అకాడమిక్ వ్యవస్థకు కీలక ఆధారమని పేర్కొన్నారు. యాజమాన్యాలకు ముందస్తు నోటీసులు ఇవ్వకుండా డేటాలో జోక్యం చేసుకోవడం వల్ల పాఠశాల విద్యార్థుల సంఖ్యలో తేడాలు వస్తున్నాయని, భవిష్యత్తులో అనేక చట్టపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే కోర్టు ఆదేశాలను ఖచ్చితంగా అమలు చేసి ప్రైవేట్ విద్యా సంస్థలకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. విద్యా సంవత్సరం ప్రారంభం అవుతుందంటే కరస్పాండెంట్లు, టీచర్లు అందరూ కూడా విద్యార్థుల కోసం అదేవిధంగా హడావుళ్ళు ఉంటారు. కానీ అయితే ప్రస్తుతం అయితే మాత్రం ఈ కళాశాల సంబంధించిన కరస్పాండెంట్ అందరూ కూడా విద్యాశాఖ అధికారి ఆఫీస్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. అసలు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అనేది మన విజయ్ గారు ఉన్నారు, MSN స్కూల్ విజయ్ గారు ఉన్నారు, అదేదో హైకోర్టు అడ్వకేట్గా కూడా ఆయన వ్యవహరిస్తున్నారు. దీనికి సంబంధించి అసలు ఎందుకు విద్యాశాఖ అధికారులు కలుసుకున్నారు, వాళ్ళకున్న సమస్యలు ఆయన ద్వారా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే అసలు ఏంటి పరిస్థితి? ఈరోజు భారతదేశంలో ఎక్కడా లేని విధంగా యూడైస్ అంటే ఏదైతే పిల్లలది, స్టాఫ్ది, అలాగే ప్రైవేట్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ అందరిది కలిపి ఒక డేటా ఏదైతే నేషనల్ లెవెల్ పోర్టల్ ఉంటుందో ఆ పోర్టల్ నుంచి మా ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్ విద్యార్థుల తాలూకా డేటాని దొంగిలిస్తున్న నేపథ్యంలో మేము ఈ రోజున DO ఆఫీస్ దగ్గర రావడం జరిగింది.
మరి ఎంఈఓ స్థాయిలో గవర్నమెంట్ టీచర్స్ కానీ హెచ్ఎంస్ కానీ ఎంఈఓలు సిఆర్పీలు అందరూ కూడా మేనేజ్మెంట్కి ఇన్ఫార్మ్ చేయకుండా మా దగ్గర చదువుతున్నటువంటి పిల్లల్ని మా దగ్గర యూడేస్లో మాకు యూజర్ ఐడి పాస్వర్డ్ ఉండగా ఆ యూజర్ ఐడి పాస్వర్డ్ని కనుక లీక్ చేసి ఎంఈఓ లాగిన్ ద్వారా ఆ పిల్లల్ని తీసేయడం అనేది ఇది క్లియర్గా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద దొంగతనం కింద వస్తుంది. అట్ ద సేమ్ టైం ఈరోజు డిఓ గారు కూడా ఈరోజు ఎంఈఓలు చేసేటువంటి పనితీరుపై సిఆర్పీలు చేసేటువంటి పనితీరుపై మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మరి డిఓ గారు కూడా ఎంఈఓలకు మళ్ళీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం, ఖచ్చితంగా మేనేజ్మెంట్కి ఇన్ఫార్మ్ చేయకుండా ఎటువంటి డేటా తీయొద్దు అని చెప్పి స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తానని చెప్పడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మరి కాకినాడ జిల్లాలో విచ్చలవిడిగా ప్లే స్కూల్స్ ఎటువంటి పర్మిషన్స్ లేకుండా ప్లే స్కూల్స్ నడుపుతూ ఉన్నారు. ఈ ప్లే స్కూల్స్లో ఎవరైతే ఎల్కేజీ యూకేజీ పిల్లలు చదువుతున్నారో వాళ్ళకి ఎటువంటి యూడేస్లో పోర్టల్లో కానీ ఎటువంటి లాగిన్ లేదు, వాళ్ళ పిల్లలకి ఎటువంటి అకౌంటబిలిటీ లేదు. ఆ ప్లే స్కూల్స్లో ఏదన్నా జరగకూడదు జరిగినా లేకపోతే ఏదైనా అకాడమిక్ ఇష్యూస్ రైజ్ అయినా ఏదైనా కూడా ఎవరూ జవాబు చెప్పే పరిస్థితి లేదు. ఇవాళ డిఓ గారు కూడా చెప్పడం జరిగింది, ప్లే స్కూల్స్ మీద మాకు ఎటువంటి అధికారం లేదు, ఎందుకంటే మేము వాళ్ళకి పర్మిషన్స్ ఇవ్వలేదని చెప్పి. మరి అలాంటి ప్లే స్కూల్స్కి నోటీసులు ఇచ్చి తక్షణమే క్లోజ్ చేయాలని చెప్పి మేము డిఓ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. మరి డిఓ గారు కనుక దీని స్పందించకపోతే మేము కూడా చూస్తాం, రీఓపెనింగ్ లోపు కనుక డిఓ గారు స్పందించకపోతే మా కార్యాచరణ మాకు ఉంటుంది. మేమే స్వయంగా ప్లే స్కూల్స్ దగ్గరికి వెళ్ళి ఆ స్కూల్స్ని మూతపడేలా చేస్తాం. అలాగే ఎవరైతే ఎంఈఓ ఈ డేటా మేనేజ్మెంట్కి తెలియకుండా తీస్తున్నారో ఆ సంబంధిత ఎంఈఓ ఆఫీస్ని ముట్టడి చేయడం జరుగుతుంది. ఆ ఎంఈఓ ఆఫీస్ తాళాలు కూడా వేసేయడం జరుగుతుంది అని చెప్పి ఈ రకంగా ఈ రోజున ఫెడరేషన్ తరఫున హెచ్చరిస్తూ ఉన్న ఎంఈఓలందరూ కూడా. సరే, డేటా చోరీ అనేది సామాన్య విషయం కాదంటే డేటా చోరీ సంబంధించి వాళ్ళు దొంగిలించారని మీరే చెప్తున్నారు. దీనికి సంబంధించి న్యాయపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఏమైనా ఉందా? ఇప్పుడు కోర్టులు కూడా సెలవులు ఉన్నాయి. ఈ డేటా చోరీ అనేది చాలా స్పష్టమైన ఆధారాలతో మా ఫెడరేషన్ సభ్యులు కరస్పాండెంట్స్ అందరూ కూడా క్లారిటీతో ఉన్నారు. ఆ పేర్లు, ఆ యూడేస్ నెంబర్లతో సహా వాళ్ళన్నింటి మీద కూడా సంబంధిత పోలీస్ స్టేషన్స్లో కంప్లైంట్ ఇస్తాము. అలాగే ఎస్పీ గారు కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. దీని మీద క్రిమినల్ యాక్షన్ తీసుకోమని ఎవరైతే ఎంఈఓ కానీ సిఆర్పీలు కానీ దీనికి అత్యుత్సాహంతో డేటా తీస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా హెచ్చరిస్తాను. లీగల్గా వెళ్తాం. క్రిమినల్ యాక్షన్ అలాగే సివిల్ ప్రొసీడింగ్స్ కూడా హైకోర్టులో మూవ్ చేయడం జరుగుతుంది. అంటే డేటా చోరీ వల్ల మీకు కలిగే నష్టం ఏంటి? నష్టం ఏంటంటే ప్రధానంగా పేరెంట్కి మేనేజ్మెంట్కి ఒక అగ్రిమెంట్ ఉంటుంది. అంటే ఇంత ఫీజు కట్టి జాయిన్ అవ్వడమా లేకపోతే ఏనన్నది ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ఈలో మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా పేరెంట్ డిక్లరేషన్ ద్వారా ఎంఈఓలు అడ్మిషన్ తీసేస్తే మాకుండే టర్మ్స్ అండ్ కండిషన్స్ బ్రేక్ అయిపోతాయి. అలాగే మాకు రావాల్సిన ఫీజు బాకాయలు కానీ మాకు రావాల్సిన లైబ్రరీ బుక్స్ రిటర్న్ అవ్వడం కానీ మాకుండేటువంటి కమిట్మెంట్స్ పేరెంట్ ఏదైతే అడ్మిషన్ టైంలో ఇచ్చాడో ఆ కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేయకుండా అతను వెళ్ళిపోవడం అనేది ఇల్లీగల్గా వెళ్ళిపోయినట్టు అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా అది మాకు చెప్పిన తర్వాతే వాళ్ళు డిక్లరేషన్ తీసుకుని అడ్మిషన్ యూడేస్లో మార్చాలి. అది చేయకుండా డైరెక్ట్గా చేస్తున్నారనేది మా యొక్క ఆందోళన. సో మీకు ఎటువంటి స్పష్టమైన హామీ లభించింది డిఓ దగ్గర నుంచి? డిఓ గారు అయితే చాలా సానుకూలంగా స్పందించారు. స్పష్టంగా నేను ఎంఈఓలకి ఇన్స్ట్రక్షన్లు ఇస్తాను, యాజమాన్యాలకు తెలియకుండా ఎటువంటి డేటా కూడా తీయొద్దని ఆయన చెప్పడం జరిగింది. అలాగే ప్లే స్కూల్స్ విషయంలో కూడా అన్ని ప్లే స్కూల్స్కి నోటీసులు ఇస్తానని చెప్పి ఆయన హామీ ఇవ్వడం జరిగింది. ఆయన యాక్షన్ ఏంటన్న చూసిన తర్వాత మా రియాక్షన్ ఎలా ఉంటుంది అన్నది మేము తర్వాత చూపిస్తాం. అంటే డేటా చోరీకి సంబంధించి స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా అంటే ఒక డేటా చోరీని దొంగిలించడం అంటే అది చాలా పెద్ద నేరం అయినప్పటికీ కూడా ఏదైతే ఉన్నారో మండల ఎంఈఓలు దీనికి పాల్పడుతున్నారో అయితే ఈ విషయంలో డిఈఓకి చెప్పడం జరిగిందని వాళ్ళు చర్యలు తీసుకున్నట్టయితే మాత్రం దీనిపై ఉద్యమిస్తామని ఈ ఎవరైతే ఉన్నారో ఉపాధ్యాయులు అంటున్నారు. పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం తాటిపర్తి శ్రీ అపర్ణాదేవి ఆలయంలో అమ్మవారిని మామిడి పండ్లతో సుందరంగా అలంకరించారు. జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి శుక్రవారం సందర్భంగా అమ్మవారిని ఆలయ ప్రధాన అర్చకులు ఆకొండి ప్రభాకర శాస్త్రి మామిడి పండ్లతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి లక్ష్యంగా నాడు ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ మహానాడు వేదికలో ఆత్మస్తుతి పరనింద తప్ప అర్థవంతమైన చర్చలు జరగలేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తాటిపాక మధు అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి చర్చలు సూచనలు తీర్మానాలు లేవని, వారి సొంత డబ్బా లేదా ప్రతిపక్షాలపై విమర్శలు తప్ప రాష్ట్రంలో ప్రజలకు ఉపయోగపడే కేజీ బేసిన్ చమురు నిక్షేపాలు చాలా అంశాలు ఉన్న వాటిపై చర్చ లేదన్నారు. నేడు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం మహానాడులో ఏదో చర్చిస్తారని ప్రజలు ఎదురు చూశారని, అలాంటి దిశగా చర్చలు లేవన్నారు. రాష్ట్ర భవిష్యత్తు అయిన యువత కార్మికుల ప్రయోజనాల కోసం ఈ క్రింది వాటిపై స్పష్టత ఎక్కడా అని ప్రశ్నించారు. అందరికీ నమస్కారం. గత 2-3 రోజులుగా టీడీపీ ప్రభుత్వం మహానాడు జరుగుతున్న విషయం మీకు అందరికీ తెలిసిందే. వివిధ పత్రికల్లో కూడా అంగరంగ వైభవంగా గాగా పత్రికలు ప్రధాన శీర్షికల్లో వేస్తున్నారు. కానీ ఈ మహానాడులో సుమారు 34 తీర్మానాలు చేశారని ఈరోజు పత్రికల్లో కూడా వచ్చినాయి. ఈ తీర్మానాలు చూస్తూ ఉంటే వాళ్ళ సొంత ఆత్మశృతి పరనింద తప్ప ప్రజలకి కీలకమైన ఇంపార్టెంట్ నాకు ఏం కనపడలేదు. ఈరోజు ఈ రాష్ట్ర ఆర్థికంగా ఇబ్బందులు ఉంది. దానికి ప్రధానంగా కేజీ బేసిన్ గ్యాస్ మన కాకినాడలోనే చమురు ఉత్పత్తి జరుగుతుంది. ఆ వాటా 50% వాటా రాష్ట్రానికి ఇవ్వాలి
అని ఎందుకు తీర్మానం చేయలేదు? రెండోది ప్రత్యేక హోదా. ఇది చాలా ఇంపార్టెంట్. ఉద్యోగాలతో పాటుగా యువతకు చాలా ఇంపార్టెంట్. మన విభజన హామీలో హామీ ఇచ్చారు, అది ఎందుకు తీర్మానం చేయలేదు? పోలవరం బహుళార్థిక జాతీయ ప్రాజెక్టు, అది నిర్వాసితులకు ఇంకా ఎటువంటి ఉపయోగం లేదు, దానిలో ఎందుకు తీర్మానం చేయలేదు? ఓ పక్క మహాత్మా గ్రామీణ ఉపాధి పథకం చాలా కీలకమైనది, దాన్ని పటిష్టం చేయలేదని ఎందుకు తీర్మానం చేయలేదు? నిరుద్యోగం చాలా ఎక్కువైపోయింది, పెరిగిపోతుంది. ఉద్యోగాలు లేక చిన్న చిన్న ర్యాపిడ్ ఆ పని ఈ పని చేసుకున్నారు. దాని మీద ఒక ప్రత్యేక మీకు ఒక ప్లాన్ లేదు. జిల్లాలో విభజన చేసి జిల్లాలో కొత్తగా జిల్లాలు వచ్చినాయి, దాని మీద మీరు ప్రత్యేకంగా జిల్లా సమగ్ర అభివృద్ధికి ఒక రోడ్ మ్యాప్ ఏది? కడప స్టీల్ ప్లాంట్ రోడ్ మ్యాప్ ఏది? ఓ పక్క మీరు గత ఎన్నికల హామీ ఇచ్చారు, మేము అధికారంలో రాగానే మున్సిపల్ ఇతర ప్రభుత్వ రంగాల్లో ఉన్న కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికుల్ని రెగ్యులర్ చేస్తాము అని చెప్పారు. ఒక పక్క సుప్రీంకోర్టు హైకోర్టు చెప్తుంది వీళ్ళకి జీతం ఏమాత్రం సరిపోలేదు, కనీసం జీతం పెంచండి అంటుంది. దాని మీద మీకు ఏమీ లేదు. అనేక రంగాలకి ఈరోజు రాష్ట్రంలో ఇబ్బంది పడుతున్నారు. కాకినాడలో విద్యార్థుల్లో క్రీడా చైతన్యాన్ని పెంపొందించాలనే లక్ష్యంతో నిర్వహించిన ఏకలవ్య బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్ శ్రీ తుమ్మల రామస్వామి బాబు మరియు ఎమ్మెల్సీ శ్రీమతి కర్రి పద్మశ్రీ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోని రాణించాలని పిలుపునిచ్చారు. ద్రోణ అకాడమీలో జరిగిన ఈ టోర్నమెంట్ లో సుమారు 400 మంది విద్యార్థులు పాల్గొనడం విశేషం. శుక్రవారం కాకినాడలోని ద్రోణ అకాడమీలో నిర్వహించిన ఏకలవ్య బ్యాడ్మింటన్ టోర్నమెంట్ కార్యక్రమాన్ని కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్ శ్రీ తుమ్మల రామస్వామి బాబు, ఎమ్మెల్సీ శ్రీమతి కర్రి పద్మశ్రీ జ్యోతి ప్రజ్వలన చేసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ కనబర్చాలని సూచించారు. క్రీడలు శారీరక దృఢత్వాన్ని పెంపొందించడంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కల్పిస్తాయని తెలిపారు. విజయాలు ఓటములను సమానంగా స్వీకరించే గుణాన్ని క్రీడలు నేర్పిస్తాయని పేర్కొన్నారు. యువతను క్రీడల వైపు ప్రోత్సహించే ఉద్దేశంతో గంటి మధుకిరణ్ ఆధ్వర్యంలో ఈ టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. యువతకి క్రీడా స్ఫూర్తిని తీసుకురావాలి. అంటే చిన్ననాటి నుంచే క్రీడారంగం వైపు వారి దృష్టిని మరలించినట్టయితే మరి ఎటువంటి చెడు వ్యసనాలకి బానిసలు కాకుండా రాబోయే రోజుల్లో కూడా వారికి ఈ క్రీడల పట్ల మక్కువ ఏర్పడి చాలామంది ఏదైతే స్పోర్ట్స్ కోటా ఉందో స్పోర్ట్స్ కోటాలో కూడా ఉద్యోగ అవకాశాలు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుందనేటువంటి మరి ఒక పరిస్థితుల్లో ఈ కార్యక్రమాలు చేయడం మధుకిరణ్ గారికి కానీ యాక్సిస్ క్లబ్ వారికి కానీ ప్రత్యేక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. ఈరోజు మమ్మల్ని కానీ ఎమ్మెల్సీ గారి పద్మశ్రీ గారిని కానీ మమ్మల్ని ఇక్కడికి పిలిచి ఆహ్వానించి ఇక్కడ ఉన్నటువంటి యువతతో మరి పార్టిసిపేట్ చేసే విధంగా మమ్మల్ని కూడా ఇక్కడికి పిలిచినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ పుదుచ్చేరిలో మంత్రి మల్లాడి కృష్ణారావును ప్రముఖులు వరుసగా మర్యాదపూర్వకంగా కలిశారు. సిబిఐ మాజీ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణతో పాటు యానా మాజీ పరిపాలనా అధికారి, ప్రస్తుత పుదుచ్చేరి ట్రాన్స్పోర్ట్ కమిషనర్ అమన్ శర్మ మంత్రి మల్లాడిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సమావేశాలు స్నేహపూర్వక వాతావరణంలో జరిగాయి. పుదుచ్చేరి మంత్రి మల్లాడి కృష్ణారావును సిబిఐ మాజీ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ మర్యాదపూర్వకంగా కలిశారు. పుదుచ్చేరికి వచ్చిన జేడీ లక్ష్మీనారాయణ మంత్రి మల్లాడి నివాసానికి వెళ్లి పుష్పగుచ్చం అందజేసి సెలవుతో సత్కరించారు. ఈ సందర్భంగా ఇరువురు కొద్దిసేపు పలు సామాజిక పరిపాలన అంశంపై ఆత్మీయంగా చర్చించినట్లు తెలిసింది. నిజాయితీకి ప్రతీకగా గుర్తింపు పొందిన జేడీ లక్ష్మీనారాయణ ప్రజా సమస్యలపై తన ప్రత్యేక దృక్పథంతో దేశవ్యాప్తంగా మంచి పేరు సంపాదించుకున్నారు. ఆయన మంత్రి మల్లాడిని కలవడం రాజకీయ సామాజిక వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. आभरणार्थे अलंकरणार्थे पुष्पाणि समर्पयामि दिव्यश्री परिमल गंधानि ओम गजगन्नकाय नमः ओम मेधा सरस्वत्यै नमः पुस्तकधारिण्यै नमः वीणाक्षमारुध्ये योदादासन्दाक्षो बाधो मे नजते देवसुमा मेधानि समीकुंसि भवन्ति एकावन्तो वै देवानागुं भवाः सयेवास्मै गवान् जगच्छन्ति सगेनन्दनस्वन्ते राक्षाया देवसूदासा भवति नारायणादिरुक्तहे वासुदेवाय धीमहि तन्नो विष्णुप्रचोदयात् सर्व अपराध क्षमार्थं सर्वमङ्गल प्राप्त्यर्थं दिव्य कत्तूरज्योतिम् आजनभान्धवति एवं भेद
योऽत्सदाभं प्रतिष्ठितां भेद प्रत्येव तिष्ठति राधातिराधाय प्रदक्ष्यसातिनेः नमो भगन्धैः श्रवणाय कृण्महे समेधा माङ्खा महागणपत्यादिप्रसादफलसिद्धिरस्तु उर्वारुकविभवन्धनादि मृत्योर्मुक्षीयमामृताहाति इह दृष्टि अहित दृष्टि కూతురి పెళ్లి అంటే ప్రతి తండ్రికి ఓ భావోద్వేగం, మంచి అబ్బాయి దొరకాలనే ఆరాటం. కానీ కాకినాడలో ఓ తండ్రి మాత్రం తన కాబోయే అల్లుడు గురించి తెలుసుకునేందుకు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అల్లుడు ఎంత సంపాదిస్తాడో కాదు, ట్రాఫిక్ రూల్స్ పాటిస్తాడా లేదా అన్నదే అతనికి ముఖ్యమైంది. కాబోయే అల్లుడు వాహనాలపై చలాలను ఉన్నాయా అని తెలుసుకోవడానికి నేరుగా ట్రాఫిక్ పోలీసులని ఆశ్రయించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఒకప్పుడు పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు కుటుంబ నేపథ్యం, వంశ పరంపర, ఆచార వ్యవహారాలు పరిశీలించేవారు. కానీ కాలం మారుతున్న కొద్దీ ఆలోచనలు కూడా కొత్త దారులు పడుతున్నాయి. కాకినాడలోని రాయుడుపాలానికి చెందిన ఓ పెద్దాయన తన కుమార్తెకు కాబోయే వరుడు ఎంత బాధ్యతాయుతంగా ఉంటాడో తెలుసుకునేందుకు వినూత్నంగా ఆలోచించాడు. 2 రోజుల క్రితం భానుగుడి సెంటర్ వద్ద ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ 2 సిఐడి రామారావును కలిసి కాబోయే అల్లుడికి చెందిన ఒక కారు, ఓ ద్విచక్ర వాహన రిజిస్ట్రేషన్ నంబర్లు ఇచ్చాడు. ఆ వాహనాలపై ట్రాఫిక్ ఛానళ్లు ఉన్నాయా, అతను మితిమీరిన వేగంతో వాహనం నడుపుతాడా, మద్యం సేవించి డ్రైవింగ్ చేసిన కేసులున్నాయా అని ఆరా తీశారు. మొదట ఈ ప్రశ్నలు విన్న సిఐ ఆశ్చర్యపోయారు. ఎందుకింతగా తెలుసుకోవాలనుకుంటున్నారని అడగగా, నా భార్య చనిపోయింది, ఒకగానొక కుమార్తెను ఎంతో ప్రేమగా పెంచుకున్నాను, ఇప్పుడు ఆమెను బాధ్యత తెలిసిన వ్యక్తికే ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను అంటూ ఆ తండ్రి భావోద్వేగానికి గురయ్యాడు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. జూన్ 1న కాకినాడ జిల్లా పర్యటనకు సీఎం చంద్రబాబు. ఏర్పాట్లపై అధికారులకు కీలక సూచనలు చేసిన జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్. సర్పవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంటి దొంగతనాలకు పాల్పడిన దొంగ అరెస్ట్. 32 లక్షల విలువైన చోరీ సొత్తు స్వాధీనం. కాకినాడ జిల్లాలో హాట్ టాపిక్ గా మారిన ప్రైవేట్ పాఠశాలల విద్యార్థుల డేటా వ్యవహారం. విద్యార్థుల వివరాలను తొలగించడం, మార్పులు చేయడంపై ప్రైవేట్ విద్యా సంస్థల సంఘాల తీవ్ర ఆగ్రహం. జ్యేష్ఠశుద్ధ త్రయోదశి శుక్రవారం సందర్భంగా తాటిపర్తి శ్రీ అపర్ణాదేవి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆలయ ప్రధాన అర్చకులు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరొకటి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.